హాయ్! ఈరోజు మనం అహల్య అంటే ఎవరు? ఆమె శాపం ఏంటి? అండ్ రాముడు అహల్య శాపం నుంచి ఎలా కాపాడారో తెలుసుకుందాం. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో రాముడి ఫస్ట్ అడ్వెంచర్ విశ్వామిత్ర మహర్షి యాగాన్ని కాపాడడం గురించి తెలుసుకున్నాం. అలా యాగాన్ని కాపాడాక రాముణ్ణి, లక్ష్మణుణ్ణి విశ్వామిత్ర మహర్షి పిలిచి ఇలా అంటారు. రామ, లక్ష్మణ, ఇప్పుడు మనం మిథిల అనే ఒక నగరానికి వెళ్తున్నాం. మిథిలలో జనకుడు అనే ఒక పెద్ద మహారాజు ఉన్నారు. ఆయన ఒక మంచి యాగం చేస్తున్నారు. ఆ యాగాన్ని చూడ్డానికి మీ ఇద్దరూ నాతో రండి. అక్కడ శివుని విల్లు కూడా ఉంది. ఆ విల్లుని కూడా మీరు చూడొచ్చు అని చెప్తారు. విల్లు అంటే బాణం వేస్తారు కదా, అదన్నమాట. మరి శివుని విల్లు చూడడం అంటే అంత ఈజీ కాదు కదా. అందుకే రాముడు, లక్ష్మణుడు వెంటనే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. మేము తప్పకుండా వస్తామని చెప్పి తమను రమ్మన్న విశ్వామిత్ర మహర్షికి కూడా థ్యాంక్స్ చెప్తారు. అలా వాళ్ళిద్దరూ విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలకు స్టార్ట్ అవుతారు. పెద్ద ఫారెస్ట్లో చాలా రోజులు నడుస్తూ ఉంటారు. ఒక 1 వీక్ తర్వాత వాళ్ళు ఒక ప్లేస్కి రీచ్ అవుతారు. ఆ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా, అందంగా ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఆశ్రమం, అంటే ఒక హట్ లాగా అనుకోండి, కూడా ఉంటుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక్కడ ఎందుకు ఎవ్వరూ లేరు అని ఆలోచిస్తూ రాముడు, లక్ష్మణుడు నడుస్తూ ఉంటారు. సడన్గా రాముడి కాలికి ఒక రాయి తగులుతుంది. రాముడు ఒక 2 స్టెప్స్ వెనక్కి నడుస్తారు. వెంటనే ఆ రాయి ఒక చక్కటి అమ్మాయిలా మారిపోతుంది. రాముడు, లక్ష్మణుడు షాక్ అయిపోతారు. ఆ అమ్మాయి నమస్కారం చేసి, స్వామి, నా పేరు అహల్య, మీ వల్లే నా శాపం అయిపోయింది అని అంటుంది. అసలు అహల్య ఎవరో, తన శాపం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. శాపం అంటే ఏదైనా బ్యాడ్ జాబ్ చేసినప్పుడు ఇచ్చే పనిష్మెంట్ అన్నమాట. అహల్య గౌతముడు అనే ఒక పెద్ద మహర్షి భార్య. ఆయన చాలా పవర్ఫుల్ స్పెల్స్ అండ్ మ్యాజిక్స్ తెలిసిన మహర్షి. కొంతకాలం ముందు గౌతమ్ మహర్షి అండ్ అహల్య ఫారెస్ట్లో తపస్సు, అంటే మెడిటేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు గౌతమ్ మహర్షి బయటికి వెళ్తారు. ఇంద్రుడు అంటే కింగ్ ఆఫ్ గాడ్స్ గౌతమ్ మహర్షి లాగా ఫేస్ మార్చుకొని వాళ్ళ ఇంటికి వస్తారు. అహల్య ఆ విషయం తెలియక గౌతమ్ మహర్షిలా ఫేస్ మార్చుకునే ఇంద్రుడిని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది. అదే టైంకి నిజమైన గౌతమ్ మహర్షి కూడా అక్కడికి వస్తారు. తనలా ఫేస్ మార్చుకున్న ఇంద్రుని చూసి ఆయనకి చాలా కోపం వస్తుంది. వచ్చి, ఇంద్ర, నువ్వు నాలా ఫేస్ మార్చుకొని ఇక్కడికి రావడం చాలా తప్పు, నీ బాడీ అంతా కళ్ళొస్తాయి అని పనిష్మెంట్ ఇస్తారు. అప్పుడు వెంటనే ఇంద్రుడి బాడీ మొత్తం కళ్ళు, అంటే ఐస్తో నిండిపోతుంది. తర్వాత గౌతమ్ మహర్షి అహల్య వైపు తిరిగి, అహల్య, ఇంద్రుడు ఫేస్ మార్చుకొని వచ్చాడు సరే, కానీ నీకైనా అది నేను కాదని తెలియాలి కదా. అలా తెలుసుకోలేకపోయినందుకు నువ్వు కూడా రాయిలా మారిపోతావు. రాముడు కాలు తగిలినప్పుడు మళ్ళీ అమ్మాయిలా మారుతావు అని అహల్యకు కూడా పనిష్మెంట్ ఇస్తారు. అహల్య కూడా తన పనిష్మెంట్ యాక్సెప్ట్ చేసి రాయిలా మారి అక్కడే రాముడి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన స్టోరీలోకి వస్తే, అహల్య రామునికి నమస్కారం చేసి, స్వామి, మీ వల్లే నా శాపం అయిపోయింది అని చెప్పింది. ఆ మాటకి రాముడు, లక్ష్మణుడు చాలా షాక్ అయ్యి, అసలు ఏం శాపం, మీకు శాపం ఎవరిచ్చారు అని అడుగుతారు. దానికి విశ్వామిత్ర మహర్షి అహల్య స్టోరీ మొత్తం వాళ్ళిద్దరికీ చెప్తారు. తర్వాత అహల్య రాముడికి, లక్ష్మణుడికి, విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేసి, మీ వల్లే నా శాపం అయిపోయింది, ఇప్పుడు నేను మళ్ళీ నా హస్బెండ్ అయిన గౌతమ్ మహర్షి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రాముడి వల్ల అహల్య శాపం అయిపోతుంది. మళ్ళీ తన భర్త అయిన గౌతమ్ మహర్షిని కలుసుకోగలుగుతుంది. తర్వాత ఏమైంది? రాముడు, లక్ష్మణులు మిథిలా నగరానికి వెళ్ళి శివుని విల్లు చూసారా అని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సరే, ఈరోజు స్టోరీలో మనం ఏం తెలుసుకున్నాం? మనం ఎప్పుడైనా బ్యాడ్ జాబ్ చేస్తే మన మమ్మీ డాడీ మనకి చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇస్తారు కదా. అలా పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం కోప్పడకూడదు. అది మనం తప్పు చేసామని తెలుసుకొని ఆ పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేయాలి.
చక్కగా పనిష్మెంట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాలి. అహల్య తన పనిష్మెంట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తన గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళినట్టన్నమాట. సరే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్.